అందరికీ నమస్కారం. హిందూ మతంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకత ఉంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు? మార్గశిర మాసంలో ఈ ఏడాది షష్ఠి తిథి డిసెంబర్ 6 శుక్రవారం మధ్యాహ్నం 12:07 గంటలకు మొదలై డిసెంబర్ 7 మధ్యాహ్నం 11:05 వరకు కొనసాగుతుంది. సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి. అందుకే డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలన్నింటి నుంచి బయటపడవచ్చని, అలాగే అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. పూజా విధానం చూద్దాం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ వస్త్రం మీద 6 ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి. ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వేలనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి. ఆ ఫోటోకు గంధం, కుంకుమ, బొట్లు అద్దాలి. ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి 6 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఈ 6 వత్తులు స్వామివారి 6 ముఖాలకు సంకేతం. లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా 9 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి. అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి. అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు, కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ స్వామివారి 108 నామాలు చదువుకోవాలి. ఒకవేళ 108 నామాలు చదవలేని వారు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 54 లేదా 21 సార్లు వీలుని బట్టి జపించాలి. అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు, పానకం, కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలైనా నైవేద్యంగా పెట్టవచ్చు. అభిషేకాలు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు. అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చని, లేనివారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిదని చెప్తారు. ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు లభిస్తాయని, ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారని, ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయని చెప్తారు. పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయని వివరిస్తున్నారు. అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యపిండితో అభిషేకిస్తే మంచిదంట. గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్ర పూలతో పూజించాలి. ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయని నమ్ముతారు.